గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సూరముక్కలు కూర అండి. బొత్తాయిపల్లి రసంతో చేస్తున్నానండి. 2 బొత్తాయిపల్లి రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, టమాటీ. ఈ సూరముక్కలు ఈ బొత్తాయిపల్లి రసంతో చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయల నుంచి ఆయిల్ వేసి వేగనేస్తున్నాం. అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వేగండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగనేస్తున్నామండి. ఇది అందరికీ తెలిసిందే మీకు. చూస్తున్నాండి అలాగా ఈ బ్రౌన్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత టమాటా వేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత సూరముక్కలు, చేపలు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే సింపుల్ కర్రీ. పెద్ద ఏం కష్టమేం కాదు. 3 నిమిషాలు అయిపోద్ది. చూస్తున్నాండి, లైట్గా వచ్చేయండి. ఇంకొక నిమిషంలో బ్రౌన్ కలర్ అయిపోద్దండి. నెక్స్ట్ టమాటా వేసుకోవాలి సార్. చూపిస్తాను మీకు అది. చూడండి సూరముక్కలు ఎలా ఉన్నాయి ఫ్రెష్గా. చూడండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు అండి, అల్లం పేస్ట్, గరం మసాలా, ఇది మసాలా సామాన్లు ఆడించుకుని పేస్టు, టమాటీ, 2 బొత్తాయిపల్లి రసం అండి. ఏంటి బొత్తాయిపల్లి రసం వెరైటీగా ఉంటాయంటే వెరైటీగా వండాలని వండుతున్నానండి. అందరూ ఎలా ఉంటుందండి, వెరైటీగా వండుతామండి మనం కూడా. చూద్దాం ఎలాగొస్తుంది, ఎలాగుంటుందో. ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్లో వచ్చాయి. నెక్స్ట్ టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకున్నామండి. టమాటా ఇలా కలిపేసుకోవాలి సార్. అలా కలిసిపోవాలండి. ఉల్లిపాయల్లో, పచ్చిమిరపకాయల్లో నాటిలో కలిసిపోవాలండి. టమాటా బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి. కొంచెం ఇది కూడా 1 నిమిషం అలాగా ఫ్రై అవ్వాలండి. దీనికి కావాల్సినవి ఒక 2 ఉల్లిపాయలు కాయలండి, 2 టమాటీ అండి, ఒక 8 మిరపకాయలు వేసుకున్నామండి, 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం సార్. చూడండి, ఇంకా చూపిస్తాను. ఇది బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి. ముక్కలా ఉండకూడదండి. పేస్ట్ లాగా అయిపోతేనే మంచి కలర్ వస్తుందండి కర్రీ. టమాటా కొంచెం వేగిందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి సార్. చూడండి, అల్లం పేస్ట్ వేసి చూపిస్తాను. అల్లం పేస్ట్ వేసుకున్నామండి. అల్లం పేస్ట్ కూడా కలిపించుకోవాలండి. గరం మసాలా పౌడర్ ఉన్న అల్లం పేస్ట్, మసాలా సామాన్లు ఆడించిన పేస్ట్ కూడా వేయాలండి. టేస్ట్ బాగుంటుందండి. దగ్గరికి అవ్వాలండి. ఇది కూడా 1 నిమిషం అవ్వాలండి. దగ్గరికి అయిపోతే నెక్స్ట్ చేపలు వేసుకోవాలండి. ఆ సూరముక్కలు వేసుకోవాలి. ఇక ఫ్రెండ్ దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు మనం చేపలు వేసుకోవాలండి. సూరముక్కలు చికెన్లా ఉంటుంది ఫ్రెండ్. బాగా సేమ్ చికెన్లా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది సూరముక్కలు. మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్. చికెన్లా ఉంటుంది. ఎక్కువ కదపకూడదండి, ముక్క గుండ అయిపోద్ది. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ మసాలాకి గొంతులోకి వెళ్ళి దగ్గు వచ్చేస్తుంది. పసుపు వేసుకోవాలండి. కొంచెం కలుపుతుంది. అంత బాగుంది. మిక్స్ చేసుకోవాలండి. ఒక స్పూన్ కారం వేసుకోవాలండి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. మనం 2 స్పూన్లు వేసుకున్నామండి. మా గొద్దలు మండిపోవాలండి, అందుకనే వేసుకున్నాం. ఎండ అయినా తినేస్తామండి. అది బాగా మంట వచ్చి అన్నం కంట్లో కారిపోవాలి. రసాలు గిసాలు అన్నీ మనం అలాగే వేసుకుంటామండి. చూడండి ఎంత బాగుంది. చూడండి, చికెన్లా ఉంటుందండి. కరివేపాకు, కొత్తిమీర, కొత్తిమీర వేసుకున్నామండి. బొత్తాయిపల్లి ఎప్పుడు వేస్తారన్నారా? సొల్లండి. బొత్తాయిపల్లి ఎవడేస్తాడు? బొత్తాయిపల్లి ఎవడ వేసుకుంటాడా? పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు. బాగోదండి. సొల్లు వ్యాపారం చెప్పండి మీకు అంతా. వీడియో కోసం అలా చూపించాను కానీ బొత్తాయిపల్లి రసం ఎవడ వేసుకోడండి. ఎవడ పిచ్చోడు వేసుకుంటాడు. సరదాగా చెప్పాలి. ఇది ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటే అయిపోద్దండి కర్రీ. ఇగోండి బొత్తాయిపల్లి వేయట్లేదండి. ఈ వీడియో చూడాలని సొల్లు చెప్పానండి. అంత సొల్లు వ్యాపారమే. దగ్గరికి అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకోవాలండి. అరజగ్గు వాటర్ అండి. అరజగ్గు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 5 నిమిషాలు ఎలాగైతే చేప ఉడికిపోద్ది. కర్రీ అయిపోయినట్టే. అయిపోయినట్టు చూపిస్తాను చూడండి.
నూనె బుడగలు వస్తే దగ్గరికి అయిపోయినట్టేనండి. కొంచెం వాటర్ దగ్గరికి అయిపోతే చేపల సూర ముక్కల చేపల కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. అయిపోయింది ఫ్రెండ్. ఇంకా సూర ముక్కల చేపల కర్రీ అయిపోయిందండి. ఇలా ముక్కలాగా ఉంచుకోవాలండి, టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్, అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.